అసలు మీరు తింటా కంచం కూడా లేదండి. మా పిల్లల్ని ఆడబెట్టుకొని పడుకోవాలో కూడా మా తెలియదండి. మొత్తం కాలిపోయాయి. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. తెనాలి పట్టణంతో పాటు ఇటు చుట్టుపక్కల గ్రామాల్లో వరుసగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఏదైతే పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించి మొక్కజొన్న వ్యర్థాలకు కొంతమంది అయితే నిప్పు పెడతా ఉన్నారు. ఆ నిప్పు పెట్టి మొక్కజొన్న వ్యర్థాలను కూడా పొలాల్లోనే కాలుస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఆ నిప్పులు అనేది కూడా నిప్పురవ్వలు చెలరేగి ఇటు పట్టణానికి వ్యాపించి చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డివాములు కానివ్వండి, ఇళ్లను కానివ్వండి చుట్టుముట్టి వాటన్నిటిని కూడా అగ్నికి ఆహుతయ్యే పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. ఇటు నిన్నటికి నిన్న తెనాలి సమీప అంగలగుత్తూరు గ్రామంలో గడ్డివాములు పూర్తిగా కూడా దగ్ధమైపోయింది. ఆ పరిస్థితి మరుసటి రోజే వెంటనే కూడా అంగలగుత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ కొత్తకాల సమీపంలో ఎన్టీ రామారావు విగ్రహం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగి ఒక 2 నిట్టాళ్ల పూరిళ్ళు పూర్తిగా అయితే అగ్నికి ఆహుతైపోయింది. మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడే మనం అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాం. ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో దృశ్యాల్లో ఆ ఇల్లు పూరిళ్ళుగా చెప్తా ఉన్నారు. 2 నిట్టాళ్ల పూరిళ్ళు. ఇక్కడ ఒక ఇంట్లో 3 కుటుంబాలు, ఆ పక్కనే ఉన్నటువంటి మరో ఇంట్లో ఒక కుటుంబం ఎంతో కాలంగా కూడా జీవిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇంటికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట పొలాలకు కొంతమంది అయితే నిప్పు పెట్టుకున్న పరిస్థితి ఉంది. మొక్కజొన్న వ్యర్థాలను వాళ్ళైతే కాల్చుకుంటున్న నేపథ్యంలో కూడా ఆ మొక్కజొన్న వ్యర్థాల నిప్పురవ్వలు అనేది కూడా ఒకదానికొకటి వ్యాపించి పూర్తిగా అన్నిటినీ కూడా చుట్టుముట్టేసిన పరిస్థితి ఉంది. ఇటు పచ్చగడ్డి కానివ్వండి, ఎండుగడ్డి కానివ్వండి, ఏది మొత్తంగా కూడా అన్నీ కూడా అగ్నికి పూర్తిగా కూడా ఆహుతైపోతా ఉన్న పరిస్థితి ఉంది. ఆ వ్యర్థాలన్నీ కూడా మొక్కజొన్న పంటకు నిప్పు పెట్టారు. ఆ వ్యర్థాలు ఒకదానికొకటి అంటుకుంటా, చెట్లను అంటుకుంటా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తాటి చెట్లు అంటుకొని తాటి చెట్టు మీద నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి ఈ పూరింటి మీద కూడా పడిన పరిస్థితి ఉంది. ఈ పూరింటి మీద నిప్పురవ్వలు అనేవి కూడా పడి మొత్తంగా అక్కడ పూర్తిగా అగ్నికి ఆగిపోతాయి ఉన్నాయి. అగ్నికి ఆహుతైపోయి పూర్తిగా ఎందుకు పనికి రాకుండా ఇక్కడ ఇంట్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో మిగిలిపోయిన పరిస్థితి ఉంది. చాలా హృదయ విదారకంగా అయితే ఇక్కడ దృశ్యాలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుటుంబంలో ఈ ఇంట్లో 3 కుటుంబాలు ఒక కుటుంబం ఒక ఇంట్లో నివసిస్తున్నట్టుగా కూడా చెప్తాను. ఇప్పుడే తహసీల్దార్ గోపాలకృష్ణ గారు కూడా ఈ ఘటనా ప్రదేశానికి అయితే వచ్చారు. మీరు దృశ్యాలు చూడొచ్చు. ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాలు నివసిస్తున్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నారు తహసీల్దార్ గోపాలకృష్ణ. బాధితులైతే తమ గోడుని అయితే ఆయనకు వెలగక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. మొత్తం 3 కుటుంబాల వారు కూడా పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారందరికీ ఒక ధైర్యాన్ని అయితే తహసీల్దార్ గోపాలకృష్ణ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఇంట్లో మీరు ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. మీరు ఇప్పుడు కెమెరా పర్సన్ సాయి చిత్రీకరిస్తున్న దృశ్యాలు ఈ ఇంట్లో అయితే 3 కుటుంబాలు ఉంటాయి. 3 కుటుంబాలు ఈ పక్కనే ఉన్నటువంటి ఇంకో కుటుంబం నివసిస్తూ ఉన్నారు. అయితే వీరందరూ కూడా ఇక్కడ ఇందులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు, వాళ్ళు చాలా కష్టపడి కుటుంబాలను అయితే నెట్టుకొస్తూ ఉన్నారు. ఇళ్లలో పనులు చేసుకుంటా కూడా కుటుంబాలని పిల్లల్ని కూడా సాగుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా చూడొచ్చు మీరు ఒకసారి చూసారు. మోటార్ సైకిల్ కానివ్వండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే సైకిల్ కానివ్వండి, ఇక్కడ వేరే సైకిల్ కానివ్వండి, పూర్తిగా అయితే అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి ఉంది. గోడలు కూడా ఈ అగ్ని దాటికి తట్టుకోలేక గోడలు కూడా ఒక్కొక్కటి విరిగి పడిపోతూ ఉన్నాయి. బీరువాల్లో ఉన్నటువంటి బట్టలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, కొద్దిగా బంగారం కూడా ఉందండి అని చెప్పి వీరైతే చెప్తా ఉన్నారు. బంగారం కూడా పూర్తిగా అగ్నిలో ఆహుతైపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా సర్వం బూడిదైనట్లు ఒక బూడిదే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే మనం చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా ఒక సిలిండర్ భారీ శబ్దంతో పేలినట్లయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలింది. ఆ శబ్దం దాటికి కూడా ఇదంతా కూడా భయంకరమైన శబ్దం ఏర్పడిందని చెప్పినైతే వీరు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ అగ్ని ప్రమాదాలు ఉన్నాయో వేసవి కాలం వచ్చి రాగానే అగ్ని ప్రమాదాలు జరగడం
సర్వత్రా అందరినీ ఆందోళనకైతే గురి చేస్తూ ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు చెప్తా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడ స్థానికులందరూ కూడా వచ్చి మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. పగ్గెట్లతో, ట్యూబులతో, పైపులతో కూడా నీటిని చల్లి వీటిని ఆర్పే ప్రయత్నం అయితే చేసినట్టు అయితే చెప్తా ఉన్నారు. అగ్నిమాపక కేంద్రానికి, అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఇప్పుడు సమయం 5 గంటలు కావస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా అగ్నిమాపక వాహనం అనేది ఇక్కడ చేరుకుపోవడం వల్ల లోపల ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి అగ్నిమాపక వాహనం వచ్చినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. కొంతలో కొంత తమకు ఏదో కొంత వస్తువులైనా కానీ బట్టలైనా కానీ మిగిలేయి కాపాడుకునే వాళ్ళం అని చెప్పి అయితే వీరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సిలిండర్లు, గ్యాస్ సిలిండర్ కూడా ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కూడా పూర్తిగా భారీ శబ్దంతో కూడా కొద్దిసేపటి క్రితం పేలినట్లయితే చెప్తా ఉన్నారు. మొత్తం పూర్తిగా 2 నిట్టాల పూరిళ్ళు, 2 నిట్టాలకు సంబంధించిన పూరిళ్ళు ఇది. ఒక ఇంట్లో 3 కుటుంబాలు, అత్త, మామ, అట్లాగే 2 కోడళ్ళు, కొడుకు, వీళ్ళందరూ కూడా ఒక ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. ఆ పక్కనే మరో ఇంట్లో మరో మహిళా పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంది. వీరందరూ కూడా పాచి పనులు చేసుకుంటూ చుట్టుపక్కల ఇళ్లల్లో పనులు చేసుకుంటూ కూడా కుటుంబాలను నెట్టుకొస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి మొత్తంగా 4 కుటుంబాలు, ఈ మొత్తంగా 4 కుటుంబాలు అయితే ఒక ఇంట్లో 3 కుటుంబాలు, ఒక ఇంట్లో మరో కుటుంబం, మొత్తం 4 కుటుంబాలు అయితే నివసిస్తున్నారు. 2 నిట్టాల పూరిళ్ళు ఇది. ఇందులో ఒక ఇంట్లో 3 కుటుంబాలు, మరో ఇంట్లో 4 కుటుంబాలు అయితే నివసిస్తూ ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే అనుకునే విధంగా సంభవించిన ఈ అగ్ని ప్రమాదం ఆ కుటుంబాలను కూడా నడి రోడ్డు మీద నెట్టేసిన పరిస్థితి ఉంది. తహసీల్దార్ గోపాలకృష్ణ ఇక్కడికి వచ్చి వారందరితో కూడా మాట్లాడుతూ బాధితులకు ధైర్యం చెప్తున్నారు. అగ్నిమాపక వాహనం ఒకసారి ఇప్పుడే వస్తూ ఉంది. మీరు చూడొచ్చు దృశ్యాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఇప్పుడు సమయం 4 గంటల 50 నిమిషాలు అవుతా ఉంది. ఈ సమయంలో అగ్నిమాపక వాహనం ఇక్కడికి చేరుకుంటుంది. ఇప్పుడే మీరు ఒకసారి కెమెరామెన్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాల్లో అయితే మీరు చూడొచ్చు. అగ్నిమాపక వాహనం ఇప్పుడే వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. మొత్తంగా ఏ వస్తువు కూడా ఒక్కటి కూడా పనికి వచ్చే పరిస్థితి అనేది లేదు. పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. తెనాల్లో ఉన్నటువంటి అగ్నిమాపక వాహనం నేలపాడులో ఒక ఫైర్ జరిగితే అక్కడికి వెళ్ళినట్లయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ వాహనం ఇప్పుడు మనం చూస్తున్న వాహనం, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాహనం అయితే కొన్నూరు నుంచి పిలిపించినట్లు కూడా చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇక్కడికి తెనాలి అగ్నిమాపక శాఖ సమాచారం అందిస్తే ఆ వాహనం, తెనాలికి సంబంధించిన వాహనం నేలపాడు వెళ్ళింది. ఇప్పుడు అప్పుడే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వేరే వాహనం అలాట్ చేస్తామని చెప్పారని చెప్పినైతే ఇక్కడ బాధ్యతలు చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న వాహనం పొన్నూరు నియోజకవర్గం నుంచి ఇక్కడికి చేరుకుంది. ఇప్పుడు సమయం 4 గంటల 50 నిమిషాలు అవుతోంది. ఇప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. ఇందాక గ్యాస్ సిలిండర్ కూడా కొద్దిసేపటి క్రితమే పేలింది. లోపల ఉన్నటువంటి వస్తు సామాగ్రి, బీరువాలో ఉన్నటువంటి బట్టలు కానివ్వండి, బీరువాలు కానివ్వండి, సామాగ్రి కానివ్వండి, తినే పళ్ళాల దగ్గర నుంచి, ప్లేట్ల దగ్గర నుంచి, గ్లాసుల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా పూర్తిగా అగ్నికి అయితే ఆహుతైపోయిన పరిస్థితి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకుని మంటలను అయితే పరిస్థితిని అయితే అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు అయితే కొంత అదుపులోకి వచ్చాయి, కానీ ఇక్కడ పొగలు అనేవి కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. మొత్తంగా వీటిని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే చేస్తూ ఉన్నారు. వాహనం ఏదైతే 2 వీలర్ వెహికల్స్, ఇక్కడ వీరికి సంబంధించిన 2 వీలర్ వాహనం కానివ్వండి, సైకిళ్ళు, అట్లాగే చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో. వారందరూ కూడా స్కూల్కి వెళ్ళేందుకు ఉపయోగించుకునే సైకిల్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ప్రతిదీ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. పూరిళ్ళు, 2 నిట్టాల పూరింట్లో మొత్తం 4 కుటుంబాలు నివసిస్తా 4 కుటుంబాలు కూడా కట్టుబట్టలతో రోడ్డు పైన నిలిచిపోయే పరిస్థితి అనేది కూడా వచ్చినట్లయితే దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగి ఏదైతే చుట్టుపక్కల అంగళగుతురు ఎన్టీఆర్ బొమ్మ విగ్రహం ఉందో, ఏదైతే ఉందో కొత్త కాలువకి అవతల వెనక ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే సంభవించింది. ఈ చుట్టుపక్కలకు సంబంధించి మొక్కజొన్న పొలాలన్నీ కూడా నిప్పు పెట్టుకున్నారు, వ్యర్థాలను తగలబెట్టుకుంటా. ఆ క్రమంలోనే ఆ నిప్పురవ్వలు అనేది కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఇక్కడికి వచ్చి తగలపడిపోయినట్లుగా కూడా ఈ ఇంటికి కూడా నిప్పట్టుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మనతో పాటు ఇక్కడ ఇంటికి సంబంధించిన బాధితులు ఉన్నారు. ఏం పేరు, నీ పేరేంటి? మన్ను నాగమణి. మా ఇల్లు కాలిపోయినాయండి. ఇంట్లో అసలు ఏం లేవండి. మేము ఒంటి మీద కట్టుకున్న గొడ్లతో సగం మొత్తం అయిపోయింది. మా పిల్లల సర్టిఫికేట్, ఇళ్ళ కాగితాలు, ఆధార్ కార్డులు, అంట్లు, సామాను, టీవీ, తినేవి కూడా ఏం లేవు. మేము ఒంటి మీద కొట్టే మేము ఒక్కలేనండి, ఉంది ఇంకేం లేవు మాకంటే. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏం చేస్తుంటారు? మేము ఇళ్ళల్లో పనులు చేసుకొని బతుకుతామండి. నీట్ అయిపోద్దాం మేము అనుకోలేదండి. అంతా అయిపోయింది. మేము ఎవరు చూస్తారు మమ్మల్ని? ఎవరని మా సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాం. మా మరిది గారు ఈ అమ్మాయి ఉంటుంది. ఇంట్లో 3 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు ఒక కుటుంబం.
ఇంట్లో పనికి వెళ్తాం ఈ అమ్మాయి మా తోటికోళ్ళండి, మా చిన్న మామయ్య కోళ్ళండి. మేము అందరం కలిసే ఉంటాము. మా మరిది గారు చనిపోయి 7 సంవత్సరాలు అవుతుందండి. మా మామయ్య గారు చనిపోయి 10 నెలలు అవుతుందండి. 7 రన్ అయినాక ఏడో చోట కూడా అప్పు తెచ్చుకొని అన్ని ఇల్లు కప్పుకుందాం అనుకున్నాం. అంతలోకి అంతా పోయిందండి. మేము ఇప్పుడు ఏం చేయాలి? మా పిల్లలు, మేము 4 పిల్లలు. ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయమ్మా? ఉన్నాయండి, అన్ని పోయినాయి. ఇళ్ళ కాగితాలు, బంగారం వస్తువులు మొత్తం అన్ని ఏం లేవండి. పట్టీలు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, బంగారం పోగులు, తాళ్ళు మొత్తం పోయినాయండి. ఏం లేవు. బ్యాంకు పోవంటే బట్టలు తప్ప అన్నీ పోయినాయి. మంచాలు అన్నీ అసలు మీరు తింటా కంచం కూడా లేదండి. మా పిల్లల్ని ఆడబెట్టుకొని పడుకోవాలో కూడా మా తెలియదండి. మొత్తం కాలిపోయినాయండి. మా పరిస్థితి ఏందో మాకే తెలియట్లేదండి. మాకేం చేయలేదండి. దేవుడు కూడా మమ్మల్ని ఆడలేడు. ఇల్లు అని మేము వచ్చలే కాలిపోయి. మా బావగారికే తెలుసు. 7 సంవత్సరాలు పెట్టుకుంటాం. వస్తువులు మామూలుగా ఇక ఒక పిల్లలు 4 ఉంగరాలను వాళ్ళ ఆడవాళ్ళు 2 పోగులు. మొత్తంగా వీరైతే కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. ఇంట్లో కట్టుబట్టలతో రోడ్డు మీద నిలిచే పరిస్థితి అయితే వచ్చింది. కట్టుబట్టలతో నిలబడ్డామని చెప్పనైతే వీరు ఇక్కడ బాధితులు అయితే ఆందోళన, ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. మొత్తం ఇంట్లో ఏ వస్తువు కూడా ఒక్కటి కూడా పనికిరాదు, ఒకటి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. చాలా దారుణంగా మేము రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు. వీరందరూ కూడా పేద కుటుంబాలకు చెందినవారు. ఏదైతే ఇక్కడ ఇళ్లలో, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో, తెలిసిన వారి ఇళ్లలో కూడా పనులు చేసుకుంటూ కూడా పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నారు. పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు మొత్తంగా కూడా పూర్తిగా కాలిపోయినట్లయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ 4 కుటుంబాలు ఏదైతే అనుకునే విధంగా సంభవించిన ఈ అగ్ని ప్రమాదంతో మొత్తం 4 కుటుంబాలు అయితే రోడ్డును పడిన పరిస్థితి ఉంది. తహసీల్దార్ గోపాలకృష్ణ ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి అగ్నిమాపక అధికారులతో సిబ్బందితో మాట్లాడి ఇక్కడ పరిస్థితిని అయితే కొంచెం పరిశీలిస్తా ఉన్న పరిస్థితి ఉంది. సార్, ఏం జరిగిందండి? ఏం జరిగింది? ఎంత నష్టం సంభవించి ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా నష్టం అంచనా వేయడం అక్కడ దాకా రాలేదండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు పొలంలో నిప్పు పెట్టడం ద్వారా ఆ నిప్పు ఎగసిపడి వచ్చి 2 పూరిళ్ళని దగ్ధం చేసినట్టుగా తెలుస్తుంది. కట్టుబట్టలతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. హృదయవిదారకంగా ఉంది పరిస్థితి. మన దగ్గర ఫైర్ది ఇంకో చోటకి వెళ్ళడం వల్ల మనం పొన్నూరు వాళ్ళతో మాట్లాడి ఇప్పుడే తెప్పించాం. ఫైర్ కంట్రోల్ చేసేస్తాం ఇంకో ½ అన్ అవర్లో. సార్, ఇప్పుడు ఈ మొక్కజొన్న దానివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తా ఉన్నాయి. మీరు కానివ్వండి, ఇటు అధికారులు చాలామంది చెప్తా ఉన్నారు అనేక సార్లుగా ఈ మొక్కజొన్నకు నిప్పు పెట్టద్దు, రైతులకి సూచనలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ దీనివల్ల ఎక్కువ అత్యధిక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయంటే చెప్తా ఉన్నారు. ఇది ఒక విధంగా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంది. ఈరోజు ఎవరికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల ఎవరికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే నిజంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటే చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. మరి ఇది ఎందుకు ఆలోచించట్లేదు రైతులు? అలా మొక్కజొన్న నిప్పు పెట్టాల్సిన అవసరం లేదు. రోటావేటర్తో సరి చేసుకుంటే ఇంకా బలంగా కూడా ఉంటుంది. కానీ ఎన్నిసార్లు చెప్పినా మరి అర్థం చేసుకోవట్లేదు. ఇది ఈరోజు పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. క్రిమినల్ కేసులు లాంటివి పెట్టే అవకాశం ఏమైనా ఉంటే కూడా పరిశీలిస్తాం. మరి లేకపోతే మనుషుల ప్రాణాలతో చెలగాటమాడటం కొంచెం ఇబ్బందికరమైంది. పరిశీలిస్తాం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి. తక్షణ సాయంగా ఇక్కడ 4 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఒక ఇంట్లో 3 కుటుంబాలు, ఒక ఇంట్లో ఇంకో కుటుంబం నివసిస్తుంది. వీరికి తక్షణ సాయంగా మీ తరపున ఏ విధంగా సాయం చేయబోతా ఉన్నారు? తక్షణ సాయంగా ముందు వాళ్ళని ఎక్కడో చోట పెట్టాలండి. ఎక్కడో వాళ్ళకి ఇప్పుడు కట్టుబట్టలతో ఉండిపోయారు. వాళ్ళకి బట్టలు అరేంజ్ చేస్తాం. ఈ పూట గ్రామస్తుల సహకారం అభ్యర్థిస్తాం. ఎక్కడ వాళ్ళని ఉంచొచ్చో ఈ రాత్రికి చూస్తాం. రాబోయే రోజు ముందు మరి ముఖ్యంగా పిల్లల సర్టిఫికెట్లు అయితే తగలబడిపోయినాయి అంటున్నారు. పొద్దున్న పాప ఎగ్జామ్కి వెళ్ళాలి అనేది ఉంది. అట్లాంటి చోట్ల ఆ పిల్లలకి ఎగ్జామ్కి పంపించే ఏర్పాట్లు కూడా నేనే స్వయంగా తీసుకుంటాను ఆ బాధ్యత. ఖచ్చితంగా చాలా ఇది బాధాకరమైన విషయం అని చెప్పనైతే తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ 4 కుటుంబాలు అగ్ని ప్రమాదం వల్ల 4 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. చిన్నపిల్లలకు, చదువుకునే పిల్లలు కూడా ఇంట్లో ఉంటున్నారు. వారి సర్టిఫికెట్లు కూడా పూర్తిగా తగలబడిపోయినట్లుగా కూడా చెప్తా ఉన్నారు. వారికి తక్షణ సాయంగా కొంత భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు చేస్తామని అయితే ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక చుట్టుపక్కల ఏదైతే చూడొచ్చు, మీరు ఒకసారి ఈ దృశ్యాల్లో చూడొచ్చు, మొత్తం ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా నల్లగా ఏదైతే ఈ మొక్కజొన్న చొప్పకి నిప్పి పెట్టడం వల్ల ఇటువంటి దారుణమైన ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. రైతులకి ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఎంతమంది చెప్పినప్పటికీ కూడా కొంతమంది అయితే వాటిని పెడచెవిన పెడుతూ ఈ మొక్కజొన్న చొప్పకి నిప్పు పెట్టడం వల్ల అవి ఒక్కొక్కటిగా వ్యాపిస్తూ కార్చిచ్చు మాదిరిగా కూడా అన్నిటినీ కూడా పూర్తిగా తగలబెట్టేస్తా ఉన్న పరిస్థితి ఉంది. చెట్లు చూడండి, మీరు ఒకసారి చూడొచ్చు, పచ్చని చెట్లు కూడా పూర్తిగా అగ్నికి తగలబడిపోతూ ఉన్నాయి. ఈ మొక్కజొన్న నిప్పు అనేది ఏదైతే ఉందో దాన్ని ఒకదాని తర్వాత ఒకటి చెలరేగి పూర్తిగా కూడా అన్నిటినీ కూడా
కాల్చివేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా బాధాకరమైన పరిస్థితి నెలకొంటూ ఉంది. మొత్తంగా 4 కుటుంబాలు కూడా చాలా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు. వారు కష్టపడి సంపాదించుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైపోయినట్టుగా కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు చిన్నపిల్లలతో ఇటు అత్తమామలతో చాలా ఇళ్లలో పనులు చేసుకుంటూ పాచి పనులు చేసుకుంటూ కూడా మహిళలు కష్టపడి సంపాదించుకుంటూ కూడా పిల్లల్ని కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నారు. చాలా కష్టపడి 30 సంవత్సరాల నుంచి ఈ ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకొని బతుకుతున్నాము. అయితే అనుకునే విధంగా సంభవించినటువంటి ఈ ప్రమాదం మమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు నిలబెట్టేసిందని చెప్పినైతే ఈ మహిళలు కన్నీటి పరిమితమవుతూ ఉన్నారు. దాతలు కూడా స్పందించి వీరికి తగిన సహకారం అందించే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది. ఇటు తహసీల్దార్ కూడా ప్రభుత్వ పరంగా వారికి ఆదుకుంటామని చెప్పినైతే చెప్తా ఉన్నారు. అసలు వీరు ఈ ఇంట్లో నుంచి కట్టుబట్టలతో అయితే రోడ్డు మీద నిలబడ్డారు. వీరికి ఏ విధంగా ఎక్కడ ఉండాలి ఏంటనేది కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నామని చెప్పినైతే వారు కన్నీటి పరిమితం అవుతారన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, STV న్యూస్, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.